కొట్టలేను తిట్టలేను ఏం జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పర్సనల్ ఇష్యూస్ వల్ల నువ్వు ఆడలేదు రూమ్ రెంట్ కడతావా, 500 కంటి పెట్టుకుంటావా, ఆ పిల్ల ఇంటికి పంపిస్తావా, లేదు మంత్రి విని పంపిస్తావా మీ అమ్మకి? జోక్ కాదు, కెమెరా పెట్టింది కాదు, నిజంగా మా అమ్మ పెట్టు, నిజంగా తెపడతలేదన్నా. 2 వీడియోస్ పంపిస్తుంది నాకు, 2 వీడియోస్. వాళ్ళ వీడియోలు చూపియండి మరి. ఎందుకు అన్నాడు అన్న? ప్రతిసారి మాట్లాడొద్దు. అదే అడుగు చెప్తాను చెప్తున్నా కదా, మాట్లాడాలంటే అందరితో దిమాగ్ ఉందా అడుగు. ఎందుకు రాడా? అడుగు. ఎందుకు చెప్పిన అడగండి. నేను ఈడ పిల్లని చూసుకోవాలా, నా ఇంట్లో చూసుకోవాలా, ఆమెను చూసుకోవాలా, రెంట్ కట్ట అన్ని చేసుకోవాలి, నాకు కూడా గుత్తం చూసుకొని ఇట్లుంటా. సంబంధం లేదు, నిజంగా చెప్తున్నా. నాకు ఊవంతా నా ముడ్డో సంబంధం లేదన్నా. చేస్తంటే చేయండి, లేదు మాకు ఇంకో ఇన్కమ్ ఉంది దింగేస్తే దింగేయండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా చిరాగ్గా ఉంది, చాలా కోపంగా కూడా ఉంది. కొట్టలేను తిట్టలేను ఏం జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఏంటి అంటే మీరు ఆల్రెడీ చాలామంది చూస్తుంటుంటారు. ఎస్ఆర్ టీంలో నుంచి వీడియోస్ వస్తున్నాయా లేదా, వస్తే ఎవరెవరు వస్తున్నాయి లేకపోతే ఎవరెవరు వస్తున్నారు వీడియోస్లలో ఏంటనే ప్రతిదీ మీరు ఎవ్రీథింగ్ చూస్తూనే ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక వీడియో నాకు చేయాలని కూడా లేదు, కాకపోతే సిచ్యువేషన్ అలాంటిది తీసుకొస్తుంది. ఈ బాధ పోయి అలా చెప్దామా అంటే ఇలా వినేసి ఇలా వదిలేస్తారు. కనీసం సిగ్గుంటుంది, కెమెరా ముందు పెట్టండి అసలు చెప్తా అని చెప్తున్నా. మినిమం కామన్ సెన్స్ లేదు. 1 మంత్ నుంచి చూస్తున్నా, 1.5 మంత్ అవుతుంది. ఒక్కొక్క ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ అయినాయి. వీళ్ళకి ఇంకా మన స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకో చేస్తున్నారు, నాకు ఏదైతే తెలుస్తలేదు. ఒకరికైనా మన సెకండ్ బిజినెస్ ఉందా అంటే అట్లా కూడా లేదు. వీళ్ళకి రెవెన్యూ ఎట్లా వస్తుందో తెలుస్తలేదు. ఇలా చెప్పి 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 హ్యాష్టాగ్ వచ్చేసింది. కనీసం నాకు మాట్లాడి కూడా ఓపిక వస్తలేదు, అట్లుంది. ఒకవేళ కొడదామంటేనేమో ఆడపిల్లలు, కొట్టొద్దు ఆడపిల్లలు అనేది ఒక బాధ. మొగలం కొడదామంటే కొట్టి కొట్టి చిరాకు వచ్చేసింది ఆల్రెడీ. చెప్దాము అంటే చెప్పి 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 మొత్తం హోష్ అంతా పోయింది ఆల్రెడీ. కంప్లీట్ అవుట్లో ఉన్నాను నేను. రేపు పొద్దున్నేమో నాకు షూట్ ఉంది, ఆ షూట్కి పోవాలి. మార్నింగ్ 6 o'clock లేచి, ఇప్పుడు నైట్ ఎంత 10-12 అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను చూపిస్తా ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఏం చేస్తుర్రా? మౌనేది పిలుపు, ఏం చేస్తారు? చెప్పు చెప్పు చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తా, కూర్చున్నా నార్మల్గా. ఏం కూర్చున్నావు? నార్మల్గా కూర్చున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? ఏమైనా టైం 12 అవుతుంది, పబ్జీకి అడిగి కూర్చున్నావు. దాకే కూర్చుంది పబ్జీకే కదా. ఎప్పుడు కడతావు రోజు పబ్జీ? కొంచెం పాడే అనుకుంటా. ఎప్పుడు అనుకుంటావు? ఇప్పుడు అనుకుంటా. ఎప్పుడు వేస్తావు? పొద్దున్న లేస్తానా? ఏ టైంకి లేస్తావు చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్పాను టైం 11-12కి లేస్తానా? 11-12కి లేస్తా. 11-12కి లేస్తారా? ఎప్పటి నుంచి? ఎప్పుడు, ఎన్ని రోజుల నుంచి? రోజులు నాకు చెప్పు, ఎన్ని మంత్స్? రోజులు, మంత్స్, డేస్? ఈ మంత్ అంటే గత 1 వారం నుంచా? అంతేనా? ఆగస్ట్ మొత్తం విడిసింది కొట్టలేదు, 2000 అప్పుడుని చాలా పని చేస్తా. ఏం ఇష్యూస్? పర్సనల్ ఇష్యూస్ వల్ల. మనం మంచిగా ఉన్నప్పుడు వీడియో కొట్టుకోవచ్చు కదా. మంచిగా ఉన్నప్పుడు వీడియో కొట్టవచ్చు కదా. మంచిగా ఉన్నప్పుడు వీడియో కొడితే బ్యాకప్ వస్తాయి కదా, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా. విషయం నీకు కొత్తగా ఏం చెప్పలేదు, ఇంతకు చెప్పిన కదా. మంచిగా సడన్గా జ్వరం వచ్చిందా, నాది వచ్చిందా ఇంటికి పోవాలని అంటారు. నేను అట్లా చాలాసార్లు చెప్పిన మీకు ఆల్రెడీ. ఏమని మంచిగా వీడియోస్ కొట్టుకుంటే పనికి వస్తాయి కదా అని చెప్పలే. మరి ఏమైంది?
మామీ ఎందుకు ఇస్తున్నాడు నువ్వు వీడియోలు కొట్టని చెప్పి? అవునా, పర్సనల్ హిస్టరీ కూడా నీ వల్లనే అయింది కాబట్టి నాకు వీడియోస్ కొట్టాలని కానీ అసలు ఏ థాట్స్ కూడా రావట్లేదు. నా మైండే పనిచేస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాదురా, నేను మీ ఎస్ఆర్టీకి లీడర్గా వీనికి నోళ్ళు అయితే, ఆ పిల్లకి నోళ్ళు అయితే, నీకు నోళ్ళు అయితే, వీనికి నోళ్ళు అయితే, ఇంకో చిట్టి నోళ్ళు అయితే, ఇవన్నీ సెటిల్మెంట్లు చేయకున్నాను నేను. కాదు, ఇంకో పని నేను చేస్తున్నా, అదే చేస్తున్నా కదా. కాదండి, నేనోళ్ళకి రాలేనా, దీనోళ్ళకి రాలేదా, దానోళ్ళకి రాలేదా, వీనోళ్ళకి రాలేదా, చిల్లనోళ్ళకి రాలేదా, చిట్టినోళ్ళకి రాలేదా? వచ్చినావు మా నానేందు పంచాయతీ అవ్వలేదా, అంతకుముందు నరేంద్ర పంచాయతీ అవ్వలేదా? ఈ పంచాయతీల జడ్జినా నేను మన మరి నాకు అసలు ఏం వాల్యూ ఇస్తారు మీరు? పేరుకి ఎస్ఆర్టీఎం అని చెప్పి ఇంత బయట పెద్ద పేరు ఉంది కానీ గలీజ్ మాట వస్తుంది. అసలు టీం కాదనుకుంటా ఇది. రోడ్ మీద 5,000కి 10,000కి జాబులు వేస్తాం చూసినావా? మనకేం లేనప్పుడు అలా తీసుకొచ్చి యూట్యూబర్ అని చేసినట్టుంది నాకు. చెప్పు, అదే నిజమా? ఎందుకన్నా అట్లా వాళ్ళకి మీకు తెలియదు చెప్పు, నువ్వు చెప్పు. ఏం తెలియదు చెప్పు. ఒకప్పుడు రోజు పొద్దునేసి కష్టపడ్డావు పాన్ షాప్లో పోయి, ఒకప్పుడు గుర్తుందా? ఇప్పటికిప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్స్ అనేవి అన్నీ పోయినాయి అనుకో. ఒకవేళ నిజంగా అగ్రెసివ్ పోయినాయి అనుకో, అదే పనికి పోగలుగుతావా? నీకున్న నీ స్టేజ్కి, నీ ఫేమ్కి, నీకున్న రెవెన్యూకి, నీ అకౌంట్ అమౌంట్ మెయింటైన్ చేస్తున్న దానికి పోగలుగుతావా? మరి ఎట్లా? ఎట్లా? సెకండ్ ఆప్షన్ ఉందా మీకేమన్నా యూట్యూబ్ కాకుండా? ఉందమ్మా సెకండ్ ఇంకా ఉందా మీ అందరికీ? మరి ఎందుకు చేస్తలేదు వీడియోలు? నాకైతే సెకండ్ ఆప్షన్ లేదు. నాకున్న బిజినెస్ అమ్ముకున్నా, లాస్ అయినా అంతా కూర్చిపోయినాయి. ఉన్న ఒకటి ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఒకటే. నాకు యూట్యూబ్ మీద చేస్తేనే వస్తాయి పైసలు. నేను శాలరీ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు యూట్యూబ్ ఇన్కమ్ వస్తేనే నేను ఎంజాయ్ చేయగలుగుతా, ఇంట్లో చూసుకోగలుగుతా, బయట ఏమైనా చూసుకోగలుగుతా, అందరికి హెల్పింగ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలా ఇదే చేసుకుంటా. యూట్యూబ్ నుంచి వచ్చిన ఉంటుందే చేస్తా. పోయిన ప్రమోషన్లో పెద్ద పీకి ప్రమోషన్లో చేయం మేము చెప్పు. మీకు సెకండ్ ఇన్కమ్ మీద అంటారు, యూట్యూబ్లో వీడియోలు చేయని అంటారు, పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏదని అంటారు. పోయిన నెల 11,000 సంపాదించారు. 11,000 సంపాదించారు లాస్ట్ మంత్ రెవెన్యూ. ఈ మంత్ 24వ తారీఖు వస్తే మీ రెవెన్యూ పడితే 11,000 అన్నీ పోగా 7,000 8,000 చేతికి వస్తాయి. మీకు రూమ్ రెంట్ కట్టడానికి సరిపోతాయి. ఏం తింటారు? ఇంట్లో ఏం చూసుకుంటారు? ఏం చూసుకుంటారు? చెప్పు ఏం చూసుకుంటారు? ఎప్పుడు నాకు కావాలి ఆన్సర్. ఈ మంత్ మీ ఇంటికి నువ్వు ప్రతి మంత్ ఎంత పంపిస్తున్నా మా చెల్లెని చూసుకుంటున్నా, మా అయ్యని చూసుకుంటున్నా, అదే చెప్తురుగా. ఈ మంత్ 24వ తారీఖు వస్తుంది. ఆమె మళ్ళీ ప్రతి ఇంటికి పోతా అంటది. బస్ బుక్ తీసుకోవాలి పిల్ల, ఇంటికి పోవాలని. ఈ నెల 11,000 వస్తుంది. ఆ 11,000 కటింగ్ నువ్వు 8,000 వస్తుంది. ఆ 8,000తో నువ్వు 6,000 రూమ్ రెంట్ కడతావా, 5,000 కంటి పిల్లలు పెట్టుకుంటావా, ఆ పిల్ల ఇంటికి పంపిస్తావా, లేదు ఈ మంత్ రెవెన్యూ పంపిస్తావా మీ అమ్మకి? మీకుంటే చిట్టీలు గిట్టీలు మరి తిరుగుళ్ళు, రోజు సినిమాలు, షికారులు, ఎంజాయ్లు, పబ్బులు, వాళ్ళకి డబ్బులు ఎట్లా? వీళ్ళ రెవెన్యూ 11,000. వాళ్ళ రెవెన్యూ ఎంత ఉందిరా? 22. పోంగు 15,000 చిరికానికి వస్తాయి. పిన్కో 8,000 వస్తాయి. ఈడ మళ్ళీ పిల్లకి ఈడ సంపాదించిన దాంట్లో మళ్ళీ మోనీ పైసలు ఇవ్వాలి. వీడు రూమ్ రెంట్ కట్టుకోవాలి, పైసలు ఆడికి అయిపోతాయి. 15,000 7,000 రెండు పోయినా, 7,000 ఆ పిల్లకి పోయినా. మరి ఇద్దరికి కారు ఉంది, మా ఇద్దరు కారు కట్టాలి ఈఎంఐ 20,000. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళు ఏమైనా స్మగ్లింగ్ ఇట్లా ఏమైనా చేస్తున్నారు ఆ సెకండ్ ఇన్కమ్ ఉందా అని. ఎట్లా వస్తాయి డబ్బు? ఎట్లా వస్తున్నాయి మీకు చెప్పు. ఇంకోలా సంపాదిస్తా చెప్పి నేను సంపాదించుకుంటాం అట్లా కూడా. నేను కూడా యూట్యూబ్ మానేస్తాం ఇలాగా. మరి ఎట్లా వస్తున్నాయి డబ్బులు చెప్పు నాకు. ఈ మంత్ మీరు ఏం చేసి బతుకుతారు? ఏం చేసి తింటారు చెప్పు. ఇది రియల్ గా అడుగుతున్నా, కెమెరా పెట్టాను కాదు. వీడియోలు కొట్టినామన్నా. నేనైతే కొట్టినా, కానీ కొన్ని డేస్ 10 days నుంచి కొట్టడం మానేసిన. మీ వీడియో 2 వీడియోలు అన్న లాస్ట్ మొత్తం 2 వీడియోస్ అన్న. 2 వీడియోస్ మనకి దేవుడు 15 నిమిషాలు కెమెరా కూడా మాట్లాడితే 2,000 3,000 అకౌంట్లు వేస్తుండు. అర్థమైందా?
1,00,000 వ్యూస్ చాలు కదా, పోతుంది కదా మినిమం. వ్యూస్ పోయింది అందరిది, నాది పోయింది, అందరి విషయం పోయింది, అందరిది పోయింది, పర్లేదు. కానీ ఉన్న 1,00,000 మంది ఉన్నా చాలరా బాబు. ఒక కంపెనీ ఒక సింగిల్ డిజిట్ నెంబర్ లేకుండా ట్రిపుల్ డిజిట్ కనిపిస్తుంది 1,00,000 మంది అని చెప్పి. ఆ 1,00,000 వ్యూస్ పోయినా ఒక 2,000 అకౌంట్ పడుతుంది ఒక రోజుకి. ఇప్పుడు నీకు దమ్ముంది, 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఛానల్ పెట్టి నేను చెప్పాను సార్, సో ఛానల్ అంటే ఏమన్నా నువ్వు ఛానల్ పెట్టినా వద్దు ఏమొద్దు, ఇంతకుముందు ఒక ఛానల్ తీసి అమ్ముకున్న ఛానల్ని. ఇంతకుముందు ఒక ఛానల్ ఇచ్చిన అన్న, ఆ ఛానల్ ఇస్తే ఛానల్ అమ్మేసుకోండు. ఇప్పుడు కొత్త ఛానల్ అడిగినావు, ఏం చేస్తావు సోను అని అడిగిన, నేను చేస్తా చూడన్నా అన్నాడు. వద్దు సోను, ఫస్ట్ ఉన్న జున్నుతో సోను ఛానల్ లేపుకో, తర్వాత ఈ ఛానల్ కష్టపడుతుందే కావాలంటే అని చెప్పిన. లేదు జున్నుతో సోను వచ్చాను, జున్ను నడిపిస్తూనే ఉంటుంది, నేను చేసుకుంటూనే ఉంటా అన్నాడు. లేదు నువ్వు పక్క నువ్వు చేసుకోవు, ఒకవేళ నువ్వు పక్కనే ఉంటాయి కదా ఎప్పుడు 2-3 గంటలు లేస్తారు, లేచి కూడా ఎప్పుడు 4-5 గంటలు తింటారు, వీడియో కొట్టరు, పడుకుంటారు, ఆ వాలీబాల్కి వస్తారు, అట తిరుగుతారు, ఆ చార్మినార్ పోతారు. ఈరోజు లంచ్ చేసినావా? లంచ్ చేసినా అన్నం తిన్నావా మధ్యలో? ఏ టైంకి? టిఫిన్ చేసినావా? ఏ టైం తిన్నావురా? 4-5 గంటలు పొద్దున టిఫిన్ నేను మేలుకుంటారు, ఈ పబ్జీలు ఆడుకుంటా, ఇదే పని. టిఫిన్ చేసి అర్థమైందంటే నైట్ అంతా మెలుకుని టిఫిన్ మేలుకోవాలన్నా, ఎందుకు మేలుకుంటామన్నా మేము? మరి అన్న నేను 3 రోజుల నుంచి చేస్తున్నాను, నేను అడగాను, దానికి కూడా అడుగుతున్న కంటెంట్ ఒకసారి అడుగు. 3 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాను, నెల రోజుల నుంచి మాట్లాడుతున్నా. సరే అన్న, అప్పుడు ఇష్యూస్ వల్ల నేను నిజంగా చెప్తున్నా, ఇష్యూస్ వల్ల అయినా అన్న, నార్మల్ ఇష్యూస్ గా అయినా కాకపోయినా కూడా నువ్వు మిస్టర్ కౌశిక్ అఫీషియల్ గా 3 రోజులు పుష్ చేస్తేనే ఈ దాకా వచ్చినాయి వీడియోలు. మీరు పంచాయతీ కూడా ఎప్పుడైతే వీడియోలు మేవి అన్న మిస్టర్ జిన్నుతో సోన్లో కొట్టకపోయినా కానీ నేను జిన్నుతో సోన్లో 2 వీడియోలైనా కొట్టి మిస్టర్ కౌశిక్ అఫీషియల్ లా నేను 3 రోజులకైనా ఒక వీడియో కొట్టినా, దాంట్లో కూడా రెవెన్యూ చూసుకో, దాంట్లో 20,000 కదా రెవెన్యూ, దానిలోనే కొట్టినాను నేను. 3 రోజులు 3 రోజులకు ఒక వీడియో కొట్టినా, డే బై డే కొట్టబ్బా, ఏం పోతాను నీకు, ఏం పని 2,000 కళ్ళు పడతాను మూసుకొని ఏడిపోతున్నావు, నువ్వు ఏడిపోతావు చెప్పు. రోజు ఆలోచించుకో, దమ్ముందా రోజు రోజుకు వీడియో అప్లోడ్ చేయి. నేను 30 వీడియోలు, వీడియో యావరేజ్ 2,000 వేసుకో, 60,000 వస్తున్నాయి కదా. పీకే కొడుతున్నావు, మా క్యామ్ పట్టుకొని ఒక ప్రాంక్ ఇంకోదో కొడుతావు అయిపోతుంది. వెబ్ సిరీస్ చేస్తున్నావు, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావు, నువ్వు ఖర్చు పెట్టేమన్నా పట్టుమంటే 10 నిమిషాల కన్నా క్రియేట్ చేసుకోవడానికి, దానికి ఏమని చెప్పు. 15 నిమిషాలు కూర్చున్నావా, 15 నిమిషాలు వీడియో షూట్ చేసినామా అయిపోయింది. గ్రూప్ అని ఎరుపు గ్రూప్, అది అనుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆడికడికి పోతారు, మా ఆడుకోరు, దానివల్ల 3-4 డిస్టర్బెన్స్, మళ్ళీ ఒక స్ట్రెస్. నాకు నిద్ర పడతాను, అమ్మ తెలుసుకొని చెప్తా, జోక్ కాదు, కెమెరా పెట్టింది కాదు, నిజంగా మా అమ్మ చోటు నిజంగా నిద్ర పడతలేదన్నా. నాకు నిజంగా నిద్ర పడతలేదు మీ వల్ల, ఇది ప్రామిస్, ఇది నిజం. మీరు నవ్వుకున్న జోక్ తీసుకుని నిజంగా చెప్తా, అమ్మతో దేవుని చోటు ఇది నిజం. నాకు సరిగ్గా నిద్ర పట్టదు మీ వల్ల, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి జోక్, ఇది నిజంగా చెప్తున్నా. వీడియో కొడుతున్నా కదా, నిజంగా నాకు చిరాకు దిగుతుంది మీ అందరి మీద. మీరేం చేస్తారు నిజంగా చెప్పచ్చు కదా. పోనీ వినాయక చవితికి 8 రోజులు పెడితే ఏం చెప్పినా సార్, రోజుకు ఒక పండుగ ఏంటి 8 days 8 ఫెస్టివల్ చేసుకొని వీడియోస్ కొట్టుకోండి అని చెప్పిన. మొత్తం అంతా ఉదయం తీసుకొని చేసుకున్నా, అప్పుడు అంతా చేపించిన, అంతా రెడీ చేసిన, ముందు చేసుకోవచ్చు కదా. నేను పొద్దులేసే షూట్లోకి పోతున్నా, ఏదో తిరుగుతున్నా నా బాధ. ఇప్పుడు ఇక టైం 12 అవుతుందా, ఇప్పుడు తిన్నా తాగినా ఏం చేసినా ఇప్పుడు నైట్ 12 అవుతుంది. మార్నింగ్ 6 o'clock అన్నప్పుడు రోజుల్లో ఉండాలి ఫిక్స్, ఇలా నో చేంజెస్. నాకు జ్వరం రాని, దగ్గర రాని, ఇంకోటి రాని అన్నప్పుడు షోస్ మార్నింగ్ 6 o'clock ఉండాలి, అది కమిట్మెంట్. ఈరోజు విల్లాలో ఉన్నప్పుడు ఒకప్పుడు నాకు ఉన్నప్పుడు ఫుడ్ పెట్టి ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock 7 o'clock ఇయే లేచి జాడమ్ ఆఫ్ కొడుతుండే, జున్ను వాడిని వీడియో అంతా తెలుసా, వీడే లేచి కొడుతుండే జాడమ్ ఆఫ్. ఈరోజు సపరేట్ ఫ్లాట్లు, ఇల్లులు, కార్లు ఉన్నాయి, ఇప్పుడు మా చేతుల్లో లేరు. నేను తిట్టి కొట్టి చెప్దామన్నా కూడా పెద్దలు అయిపోయారు. ఏం కొడతావు, అమ్మాయి కొట్టి చెప్తామా? నువ్వు మాట్లాడేది ఏదో ఒకటి, వచ్చి మాట్లాడేది ఒక రెస్పాన్స్ ఇవ్వు. ఏం మాట్లాడాలి అట్లా తమ్ముడు చూస్తే ఒక్కరు ఏం మాట్లాడాలి ఒకసారి చెప్పవా? మినిమం కామన్ సెన్స్. ఏ టైంలో అనుకుంటాం, రోజు స్నానం చేస్తాను, ముక్కలు కడు, రోజు స్నానం ఉంటుంది, కనీసం స్నానం ఉంటుంది రోజు, ఇప్పుడు ఒకసారి చేస్తారు. డైలీ స్నానం కూడా చేస్తారు అన్న, నువ్వేమన్నా డైలీ స్నానం చేయరా సోన ఇంట్లో? డైలీ 2 days ఒకసారి చేసుకుంటా, అంటే డే బై డే. నువ్వు జున్ను ఆడపిల్ల పొద్దున పూజ చేయాలి, ఎన్నోలేదు పూజ కను ఎందుకన్నా? ఫ్రైడే పూజ చేస్తాను రోజు దీపం పెట్టాలి ఫ్రైడే ఇంట్లో దేవుని. రోజు పొద్దున దీపం చేస్తాను ఈవినింగ్.
అవునా అన్న? మా ఇంట్లోకి ఒకసారి ఎక్కడైనా నువ్వు చేస్తారు చేస్తున్నావు. అట్లా ఆడపిల్ల లేదు లేరు మరి ఎవరు బ్యాచులర్ అయినా పెట్టుకోవచ్చు అన్న, దేవుణ్ణి పెట్టుకోవచ్చు. ఎవరు? సరే, నువ్వు చేస్తున్నావు. ఆయనకి చేస్తాడమ్మా. పెట్టడానికి అది ఉండదక్క ఆయన ముస్లిం, ఆయన ఏది పూజ, ఆయన పూజ చేస్తాడు. అన్న నేను కూడా క్రిస్టియన్, నాకు పూజ చేయడం కూడా తెలియదు, కానీ అయినా నేర్చుకొని ఫ్రైడే చేస్తున్నాను. రోజు స్నానం చేసి పూజ దీపం పెట్టుకోవాలి ఇంట్లో. మినిమం కామన్ సెన్స్ ఉంటుంది, మినిమం కామన్ నాకు సెన్స్. అవేం తెలియదు అన్న. తెలుసుకో, నేను Friday ఒక ఆడపిల్లల బీవెచ్చి మరి ఏమో పెళ్లి చేసుకుంటారు అంటే మీరు. చెప్పే విధానం కూడా ఉంటుంది. చేస్తున్నారు పూజ అంటే అది చెప్పే విధానం కాదు. నిజంగా చెప్పు. అట్లా కాదు, సరే కదా? ఇట్లా. నిజంగా దేవుని మీద కొట్టేసి చెప్పు. నేను నీకు నిజంగా చెప్పను, ఏ రోజు కూడా పూజ చేసుకోవాలి, రోజు లేవండి అవును, నేను Friday చేసుకుంటున్నాను. రోజు చేసుకోవాలి. రోజు చేసుకోండి, నేను ఏ రోజు చెప్పలేదు. నేను చెప్పలేదా? నేను ఫ్రైడే చేసుకుంటున్నా. మీరు పూజలు ఎప్పుడు చేస్తారో అని అడిగిండు. నేను ఫ్రైడే చేసుకుంటా అన్న, ప్రతి ఫ్రైడే అని చెప్పిన. ఏం ప్రతి ఫ్రైడే ఇల్లు ప్రతి Friday చేసుకుంటా. లక్ష్మీదేవి నిలబడదు. మీరు ఇట్లా వండుకొని తిని తాగి చేసి మీరు ఎప్పుడు మీరే ఆన్సర్. సరే అన్న, ఇంత ఇప్పుడు సంపాదించిన టీంలో ఒక సోను ఒక్కడే ఉన్నాడు అన్న, వీడియోలు కొట్టకుండా చెప్పవా? ఎవరు? సోను ఒక్కడే ఉన్నాడు వీడియోలు కొట్టకుండా. వంశీ ఏడి, నాగన్న ఏడి, ఆడ నైని వాళ్ళు ఏరి మరి టీమ్ లో కొడుతున్నారు వాళ్ళు. ఎవరు కొడుతున్నారు చూపియవా? నైని కొడుతుంది, మను కొడుతుంది, నానిందు కొడుతుండు, ఒకసారి వాడు కొట్టిండు, పెద్ద వంశీ కొట్టిండు. చూపి అన్న అందరు వీడియోలు. మేము కూడా కొడుతున్నాం మరి. ఎవడా? మేము కూడా కొడుతున్నాం మరి. వాళ్ళ 2 వీడియోస్ వీడియోలు కనిపించింది నాకు, 2 వీడియోస్. వాళ్ళ వీడియోలు చూపి అన్న మరి. చూపి మరి వాళ్ళ వీడియోలు కూడా చూపి. వాళ్ళతో నీకు సంబంధం ఏంది? మరి నువ్వు యాజ్ ఎ నీకు టీమ్ చెప్తున్నా. లీడర్ వాళ్ళందరితో కూడా మాట్లాడాలి. మా ఒక్కరినే పాయింట్ అవుట్ చేసి మాట్లాడొద్దు ప్రతిసారి. ఎందుకు అయిపోయిన మాట చెప్పు, ఎందుకు అన్నాడు అన్న? ప్రతిసారి మా అడుగు ఒక్కరినే చెప్తా. పాయింట్ అవుట్ చేసి మాట్లాడొద్దు. అదే అడుగు చెప్తా అని చెప్తున్నా కదా. మాట్లాడాలంటే అందరితో ఏ దిమాగ్ ఉందా లేదా అడుగు. అడుగు చెప్పు. మాట్లాడన్నా. దిమాగ్ ఇలా ఖరాబ్ అయిందా? ఏం అడుగుతున్నాను? అది ఎందుకు అని అడుగు, ఆన్సర్ ఇస్తా. అడుగున్నాను ఎందుకని? ఎందుకంటే వాడు కానీ వీడు కానీ ఇంకోడు కానీ పిల్లలే మూసుకొని వస్తారు ఎమ్మడి రానగానే. మీ సార్ అట్లా కాదు, అంటే ముందు చెప్పాలి. నాకు తెలుసా విషయం నీకు? పెద్ద విషయాలు రారా వీడియోలకే ఇమీడియట్ గా రాడా? ఎందుకు రాడా? అడుగు. ఎందుకు అంటే ముందు చెప్పాలని చెప్పి అడగండి. పిలిస్తే రాలేనా నేను? అడుగు అని అడుగు. అవ్వ నా పిలిస్తే అడుగు. బండి ఏమో చెప్పండి మాట లేనప్పుడు నేను ఏమన్నా చెప్పాలా? కంటెంట్ ఉన్నప్పుడు చెప్పాలా? పిలిస్తే రాలేదు అన్న. ఏ రోజు పిలిస్తే రాలేదా? వీడియో అది. అవ్వ నా పిలిస్తే రాలేను ఏ రోజు కూడా నేను కంటెంట్ లకి. అన్న నీకు నిజం చెప్పనా? మొన్న రిషన్ వీడియో కొట్టిండు, రాలేను అన్న వీడియోలకి, రిషన్ వీడియోలకి. మన గణేష్ నిమజ్జనం అయిపోయిందా? గణేష్ నిమజ్జనం అయిపోయిందా? 3 days నాకు వెళ్తుపోలేదా? అవి మధ్యలో వీడియో కొట్టిందా? సంథింగ్ ఎక్స్ట్రీమేట్ సంథింగ్ వీడియో కొట్టిందా? దాని నెక్స్ట్ డే అనుకుంటా మా ఊర్లో మా వినాయకుడిని 13 days 12 days వినాయకుడు పోయినా. ఆ రోజు పొద్దున నేను నాగా రూమ్ పోయినా, ఇలా రూమ్ పోయినా. పొద్దున్న లేచిరు నాకు చెప్పారు, పొద్దున్న లేవుండ్రా అని చెప్తే ఆ రోజు పొద్దున్న లేచిరు. వచ్చి 10 o'clock రెడీ చేసి స్నానం చేసుకొని వచ్చి ఏం చెప్పాను తెలుసా? జున్ను కూడా మెలకొని కిచెన్ పని చేసుకుని జున్ను అడిగిన. జున్ను షూట్స్ ఉన్నాయి అన్నాను. ఏ టైంకి ఉన్నాయన్న అంటే 10 o'clock సంథింగ్ 10 అవుతుంది టైం, ఎంత టైం ఉన్నాయన్న. ఎప్పుడు చేస్తారో సోను అడిగి చెప్తా అన్నది. నేను ఏడు నించోనే ఉన్నా, సోను దొరికింది. సోను శ్రీయని అడుగుతుండు ఏ టైంకి షూట్ అంటే 1 hourలో అన్నది. అవునా అని చెప్పి టైం 10 అవుతుంది బెటర్ 11 o'clock వస్తే షూట్ చేద్దాం, నేను మళ్ళీ బయటికి పోయి ఉంది, మా దోస్తులు వినాయకుడిని ఇస్తున్నాం, మాది పెద్దది, నేను కంపల్సరీ అటెండ్ అవ్వాలి, పోతా అని చెప్పిన. సరే అన్న అన్నదా 11 o'clock వచ్చినా. నేను 11 o'clock వచ్చి డోర్ కొడితే కుక్క అరుస్తుంది కానీ వీళ్ళు డోర్ ఓపెన్ చేయలేరు. ఫోన్ చేస్తే ఫోన్ లేపలే. ఆ రోజు పొద్దునంతా అయిపోయిందా, సాయంత్రం 4 o'clock సార్ ఫోన్ చేసి ఎడుదాం అన్నట్టు బయట ఉన్నారా అంటే షూట్ చేద్దాం అనుకున్నాను అంట. దాన్ని ఏమన్నా చెప్పు. లేదు నేను చూస్తాను, నేను నీతో పాటు పక్క పై ఆఫీస్ రూమ్ కి వీళ్ళు వచ్చింది నేను ఎప్పుడు చూడాలన్నా. నేను ఆడే ఉంటా కదా. నేను చెప్పింది నిజంగా శ్రీ అన్న చెప్పింది అబద్ధం అన్న ఒక్క మాట నాకు ప్రూఫ్ చేయి. నేనైతే నాకు ప్రతిదీ కూర్చుంటుంది. నేను నాకు లొకేషన్స్ నేను రోజు నాకు ప్రతిదీ కూర్చున్నాను. ఈరోజు చేస్తాను ఇది ఫిక్స్. డేట్స్ గుర్తుండే టైం గుర్తుండే కానీ నేను పలానా ఈ టైం కూర్చున్నాను, ఈ ప్లేస్ అనేది గుర్తుండే, ఈ ప్లేస్ ఈ సంవత్సరం చెప్పిన. నేను జున్ను వచ్చి నేను అడగలేదు 1 hourలో శ్రీ అన్న అడిగామన్నాను. ఎప్పుడు అది జస్ట్ 3 days బ్యాక్ అనుకుంటా. తప్ప కూడా ఒకసారి అడగాను. నేను అవన్నీ అడగాను రా, మీ పర్సనల్ రా. నేను ఎట్లా నార్మల్గా అడగాను. నేను పర్సనల్ చెప్పే రోజు దాటిపోయినా మీ అందరు. నువ్వే ఒకసారి అడగా ఆమెకి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు నమ్ము కూడా అనుకోవడం శ్రీ అనే క్వశ్చన్ అది చెప్పినాం కదా 1 hour అని. ఎందుకు రాలేదు చెప్పి నేను లేపాలనా? నేను నువ్వే చెప్పు. అడగాను ఒకసారి. అప్పుడు 10 o'clock లేచి నేను అనమాట. ఒకసారి అడగా ఆమెకి. చెప్పు నువ్వు ఏమైంది ఆ రోజు? 10 o'clock లేచినావు కదా.
10 o'clock మెలుకునే నేను అడిగినా నేను 1 hour లో ఎప్పుడు షూట్ ఎప్పుడు చేయమంటే సోనాడు చెప్తా అంటే నేను నిన్న నించున్నా వెయిట్ చేసినా సోను అడిగినావా నేను లేపినా అన్న లేపితే వాడు ఆవు కొంచెం ఆగు అని అన్నాడు సరే నేను కూడా ఫోన్ చూసుకుంటూ అట్లనే ఉన్నా మరి నేను ఫోన్ చేసిందా డోర్ కొట్టిందా చూసుకుంటా వాడు లేవలేడు 11 o'clock కి తర్వాత ఉండే 11 o'clock అమ్మ షూట్ నువ్వే అన్నావా 11 o'clock షూట్ చేద్దాం వాడు లేచినప్పుడే నీకు ఫోన్ చేసిండు అన్న వాడు ఎప్పుడు 4 o'clock అప్పుడే లేచిండు అప్పుడే ఫోన్ చేసిండు 3 days కిందనే 3 days ఎన్ని డేస్ అవుతుంది 12 అంటే మా వినాయకుడిని 3 తారీఖు తీసినాం అంటే 7th 8th టైం 7th 8th కూడా 10th డేట్ డేట్ ఎంత 15th తారీఖు అంటే 5 days బ్యాక్ అది అంటే 14th డేట్ అంటే 4 days బ్యాక్ అది చెప్పు చెప్పు ఏమనాలి కొట్టానా కొట్టలేకనా మిమ్మల్ని పెద్దోళ్ళు అయిపోయారు ఏం కొడతాం రా ఇంకా మిమ్మల్ని మాకు అనిపించదా పెద్దోళ్ళు అయిపోయారు ఏం కొడతాం పిల్లలు ఉన్నారు సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్ మెయింటైన్ చేస్తారు ఇల్లు మెయింటైన్ చేసుకుంటున్నారు పూరంటే పూరం పెట్టుకుంటారు రూమ్లలో లేచినావా ఫస్ట్ చక్కగా సరఫరా పోవాలి ఫస్ట్ అదే పని ఎంత బిజీ ఉన్నా సరే ఏ టైం లేదు రప్ప స్కూల్ వేసుకొని వాళ్ళు రాకేయాలి తిన్నికి పోతారు బయటికి అమ్మాయి ఉంది వీడియోలు కొట్టుకోకుండా లేజీగా ఉండి చెప్పాలా నాకు ఉవ్వంతో సంబంధం లేదు నిజంగా చెప్తున్నా నాకు ఉవ్వంతో నా ముడ్డో సంబంధం లేదన్నా నేను నార్మల్ చెప్తున్నా ఉవ్వడు వచ్చిన వీడియో రాకపోయినా ముడ్డ మన ముంగడ కెమెరా పెట్టుకొని ఒకటే కొట్టుకుంటా వీడియో చూడని చూడకపోని నార్మల్ చెప్తున్నా ఆ 10,000 చూసినా ఉవ్వని పడ్డావి పడుతున్నాడు ఇప్పుడు ఏమంటారా మరి ఇప్పుడు నార్మల్ నేను ఎవరు వీడియోకి వస్తున్నా అందరికి ఏంటంటే సోనివాడు అనుకోని ఉంటాడు కానీ సోనివాడు వచ్చి వీడియోలు కొడతాడు చేస్తాడు అని చెప్పి ఎవరు తెలియదు అదే అంటారు కదన్నా చేసినప్పుడు ఎవరికి నార్మల్ గా మనిషికి ఎప్పుడు ఒక 10 సార్లు ఇట్లా పండుకొని అనగానే మనిషికి అదే కనిపిస్తా కానీ మనిషి ఎవరు ఎప్పుడు ఏం చేస్తుండో మనిషికి ఏమని చెప్పి ఎవరు చెప్పుకోలేదు నార్మల్ మీకు అర్థమైతే లైట్ ఆఫ్ కానీ లైట్ ఆఫ్ కాకపోయి కానీ వీడియోలు మాత్రము పర్ఫెక్ట్ గా కొడుతున్నాము వీడియోలు కొడుతున్నాము కానీ ఏ టైంకి కొడుతున్నారు ఎట్లా కొడుతున్నారు ఏందని చెప్పి టైమింగ్ లేదు వీడియోలో కాడ ఏంది నెలకు 10,000 కానీ నా బాధలు నాకు ఎన్నో నాకు తెలుసు నేను వీడియోలు కొట్టకపోతే కొడుతూ తిడుతున్నాను నేను చెప్తలేను మీరు నీ కుట్టలు ఎందుకు కడుకుంటలేరు అని చెప్పి నాకు క్వశ్చన్ వేస్తున్నారు అవును మరి నాకు అర్థమవుతుంది నాకు తెలుసా కానీ నాకు కూడా ఉంటాయి కదా నేను ఈ పిల్లల్ని చూసుకోవాలా నా ఇంట్లో చూసుకోవాలా ఆమెను చూసుకోవాలా రెంట్ కట్టాలి అన్ని వేసుకోవాలి నాకు కూడా ఉంటాయి గుత్తం చూసుకొని ఇట్లుంటా అవన్నీ చూసుకో అంటే పైసలు అంటే యూట్యూబ్ లో వీడియో అంటున్నా కదా మరి నేను మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుందన్నా నిజంగా చెప్తున్నా నీకు ఖరాబ్ రా మాకన్నా అప్పులు నీకు అట్లా అప్పులు కూడా లేవు కదరా అన్న ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకున్నాను మరి చేసుకో మంచిగా వీడియో చేసుకున్నా కాబట్టి మంచిగా ఉన్నాయి ఇప్పుడు అప్పుల బాధ ఏం లేకుండా మరి ఎందుకు వీడియోలు కొట్టు మరి చెప్తున్నా ఇప్పటి నుంచి ఎవరి నోట్ల నుంచి నా మొడ్డ రాని ఏమైనా వేసుకొని పండుకుంటు మొడ్డ కొడుస్తుంది ఏమైనా వేసుకొని ఎవరు ఏమైనా అనుకోని వీడియో కోసం వీడియో అప్లోడ్ అంతే వస్తారో లేకపోతే లేదు నేను పోతున్నా పోనా సెకండరీ నన్ను తిట్టుకొని కొట్టుకొని ఏమైనా వేసుకొని రా వచ్చినా రాకపోయినా పిచ్చి ఇంకా డైలీ వీడియో ఒకటి కొట్టుకుంటా చెట్ల పోయి ఏదో ఒకటి మొడ కొట్టుకుని కొట్టుకుంటా అదే వేసుకుంటా చూడు నిజంగా ఏదో బిచ్చపోతారు ఏమంటారు జిన్ను వచ్చిన రాకపోయినా వీడియో కొట్టుకుంటాను కొట్టు మరి కొట్టు నువ్వు వచ్చిన రాకపోయినా అసలు రావని ఆప్షన్ ఎందుకు అసలు అది చెప్పు నాకు ఫస్ట్ వచ్చిన రాకపోయినా ఆప్షన్ ఏంటి అసలు రాదామే జిన్ను వచ్చిన రాకపోయినా అంటే రాకపోయినా జిన్ను వచ్చిన రాకపోయినా అంటే దాని మైండ్ కూడా ఉండాలి ఎట్లా అంటే సోను గారు వచ్చిన రాకపోయినా వీడియో కొట్టుకునేటట్టు ఉండాలి లేదా అట్లా ఉంటేనే ఇద్దరం బరాబర్ చేయగలుగుతాం నేను ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అంటే నీతో అర్థమవుతుందా నా ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే నావే నేనే వేసుకొని నేనే చెప్పుకుంటా జిన్ను వచ్చిన రాకపోయినా వీడియో కొట్టుకుంటా 2 ఛానల్ వీడియో కొట్టుకుంటా వచ్చే రాకపోయినా జుట్టు రావాలంటున్నాను నేను కండిషన్ ఇది
జిన్ను మైండ్ కి కూడా అదే ఉండాలా? నేను ఇప్పుడు జిన్ను మైండ్ కి నువ్వు లవర్ చెప్పు మళ్ళీ ఆ పిల్లకి. వస్తా ఎందుకు రాదా వీడియోలకి? ఆమె కూడా అలా అంటారని చెప్పి ఆలోచిస్తున్నా కదా, అంటలేదు ఇప్పుడు. పోనీ మీకు డ్యూటీలో పెట్టానా? మార్నింగ్ 6 o'clock చెక్ ఇన్, 9 o'clock లాగౌట్ అని ఏమన్నా చెప్పండి, పాస్ తీసుకొచ్చి అందరూ పెడతాం. అట్లా పెడితేనే మంత్ నాకు కూడా డబ్బులు పడితే అప్పుడే ఇస్తా, లేకపోతే ఇయ్యనంటే ఇయ్యను చెప్పు. పెట్టునా సాటర్డే సండే హాలిడే ఇచ్చి ఈ సంవత్సరం టైంకి కంపల్సరీ రావాలి, కంటిన్యూ రాయించా, కంటిన్యూ చెప్పాలి, నచ్చితే వీడియో షూట్ చేయాలి, లేకపోతే నేను చెప్పుతున్నా చెప్పు. పెట్టాను అట్లా బాగుంటుంది. సీరియస్ మస్తు జోక్ కానీ మొడ్డోడి చెప్పాలి. సీరియస్ గా చెప్తున్నా, పెట్టానా పెట్టాను, అది పెట్టు, అదే పెట్టానా. ఓకేనా? పెట్టానా అడుగుతా అందరిని అడుగు సెకండరీ. నువ్వు పెట్టు, నాకే పెట్టానా సరేనా? నేను ఫస్ట్ నేనే కదా పిచ్చోని, అవలపుకో నేనే కదా, నేనే వస్తా సరేనా? పెట్టు, అదే పెట్టు. నేనైతే వీడియోలు చేస్తాను. నేను ఒక టైం పెడతారా ఎవ్రీడే 10 నుంచి 6 వరకు పెడతా అంటారు కదా, ఆ 10 నుంచి 6 వరకు అందరు చాలా వీడియోలు కొట్టుకోవాలి అంటున్నావు కదా, అదే టైం పెట్టు. ఇప్పుడు అప్పట్లో ఫస్ట్ లో నువ్వు చెప్పిన చూడు, మార్నింగ్ లేచి 80% 8 ఒక వీడియో ఇచ్చేయాలన్నావు కదా, అట్లనే డేలో నువ్వు మార్నింగ్ కొట్టినా ఈవినింగ్ కొట్టినా వీడియో కొట్టేదాకా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. సినిమా షెడ్యూల్ పెట్టు, 6కి లేయాలా, 8:30 టిఫిన్ చేయాలా, స్నాక్స్ బ్రేక్ 10 నిమిషాలు ఇచ్చేసి మళ్ళీ వీడియోలు కొట్టాలా, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చేసి 10 నిమిషాలు స్నాక్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ చేసేది, అంతే షెడ్యూల్. ఇది చాలా బెస్ట్. తెలుసా, మా మొత్తం యూఎస్ వెళ్ళిపోతారు డైరెక్ట్. మార్నింగ్ సార్ మెలుకుంటారు, సో అంతా డైరెక్ట్ నడుస్తుంది. మధ్యాహ్నం 3 అయిపోయినా 3 అది కూడా మంచిదే కదా ఎంతైనా వీడియో కొట్టుకుంటా. నైట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అదే మంచిదిరా. మరి ఏజ్ పెరుగుతుంది అదే చెప్తున్నా, మంచి కోసం చెప్తున్నా, నేను చెడు కోసం పోమంటున్నా, గురించి చెప్తున్నా. ఫిక్స్ ఇది, మీరు ఎటువంటి నాటకాలు దెంగొద్దు, మస్తు అయిపోయినాయి మీరు చేసిన నాటకాలు, ఇది నిజం. అరే నిజంగా చెప్పు, ఎంతో అంత సంపాదిస్తున్నా పర్లేదు, మా ఫ్యామిలీ సెటిల్డే కదా, సొంత ఇల్లు ఉంది, మీ అందరు రెంట్లు కడతారు, మా అమ్మ నాన్నకి. మా ఇంట్లో మా అంటే ఒక నెలకు 5,000-10,000 ఎక్కువ మా ఇంట్లో అడుగుతున్నాను. 10,000 ఇస్తే సాల్ పెట్టా అంటుంది మా అమ్మ డాడీ కూడా. నా పర్సనల్ అంటే నా పర్సనల్ అప్పులు అవి చేసుకుంటూ, మా డాడీ అప్పులు మా డాడీ వాళ్ళు అట్టుకుంటూ నేను రూపాయి అడుగుతుంది. నాకు రేపు మార్నింగ్ 6 o'clock షూట్ ఉంది అన్నపూర్ణ పోతుంది, తెలుసా మీ అందరికి? ప్రతి మండే పోతా కదా, నా పేమెంట్ 1,000 రూపాయలు 1,500 ఇస్తారు. 1,000 రూపాయలు ఎప్పుడు వస్తాను? 1 o'clock 2 o'clock వస్తాను, 1 o'clock 2 o'clock అవుతుంది నాకు రానికి. 1,000-1,500 కోసం నేను పోవాల్సిన అవసరం నాకేంది? నేను తెలుసుకుంటే నేనే షో స్టార్ట్ చేస్తాను. 2 లక్షలు పెడితే సెటప్ అయిపోతుంది, షో అయిపోతుంది, పిలిస్తే ప్రతి ఒక్క యూట్యూబర్ వస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, షో నేనే పెడతా. ఆ కెపాసిటీ నాకుంది, కంటెంట్ రాసే దమ్ము నాకుంది. కానీ 1,000 రూపాయల కోసం ఎందుకు పోతున్నాను నేను? జస్ట్ ఆఫ్టర్ ఆల్ 1,000 రూపాయలు వస్తాయి, నాకు 1,000 రూపాయలు 1,500 వస్తాయి. 12 hours వర్క్ చేయాలి నేను దానికి, మోర్ దెన్ 12 hours, నాట్ 12 hours. వై? బికాస్ ఆఫ్ నాకు అదొక ప్యాషన్, నా బతుకు ఆ నుంచి స్టార్ట్ అయింది. యూట్యూబ్ చేయకముందుకు నేను షోసే చేస్తాను, షోస్కి స్టూడియో పంపించడం. ఈరోజు ఆ షోకి ఫ్లోర్ డైరెక్టర్ నేను. ఈ రోజుకి మర్చిపోలేను దాన్ని, నేను మర్చిపోయాలంటే లైట్ తీసుకోవచ్చు, నేను కాబట్టి ఇంకోటి వస్తాను షోకి, దాన్ని ఏముంది. కానీ నేను మర్చిపోలేందుకు. 2016లో 17లో కూడా పటాస్, ఈ 2025 ఆల్మోస్ట్ 8 to 9 years అవుతుంది. స్టిల్ నేను చేస్తున్నా, వర్క్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నాకు దగ్గరని తుమ్మురని మా ఇంట్లో చచ్చిపోయి ఇంకేమని 6 o'clock పోవాలి, స్కెడ్యూల్ రాగానే స్కెడ్యూల్ టైం చూసుకోవాలి. అది 6 o'clock 9 o'clock 10 o'clock పోవాలి, ఫిక్స్. అది పోతాను, అది నా టైమింగ్, నేను పోవాలి. ఇంకా అది రూల్. మీకు అలాంటి రూల్స్ లేవు. ఒకప్పుడు సోను జున్ను, సాయిసానా, ఇంకా నయనతార, వీళ్ళందరూ పొద్దున్న లేచి జాడు మాఫ్ కొడుతుండే విల్లాల. ఇప్పుడు మీకు సపరేట్ ఆఫీస్ బాయ్లు, సపరేట్ మనుషులు, సపరేట్ ఫ్లాట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు. మినిమం కామన్ సెన్స్ రా, మినిమం కామన్ సెన్స్. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి వచ్చిరా మీరు? 10 గంటల నుంచి 6 గంటల వరకు ముందు రోజు కంటెంట్ ఆలోచించుకొని పొద్దున్న లేచి కంటెంట్ కొట్టేసారా, తర్వాత ఏమైనా ఇష్టం అని నిజంగా చెప్పిన. ఈ క్షణం నడుస్తే ఈ నుంచి నాకు వచ్చేది ఏమైనా ఉందా? నా వీడియోలు నా ఛానల్ నడిపించుకుంటా, నా వీడియోలు నేను చేసుకుంటా, నా ఇంకా నాకు వస్తుంది. నాకేమొస్తుంది? ఇది ఇచ్చే 30% 40%? వాళ్ళు ఇచ్చే పైసలు నాకు తమిళ వాళ్ళకి ఎడిటింగ్కి వాళ్ళకు తెలుసు. నిజంగా వాళ్ళు ఇచ్చే పర్సెంటేజ్ తమిళకి ఎడిటింగ్ శాలరీలకే పోతుంది. ఇది నిజం.
నా ఇన్కమ్ నాకు నుంచి ఉంటుంది శ్రీప్రభ ఆఫీషియల్ది పక్కన ఇన్కమ్ నాకు నించోదు ఏడన్నా పోనీ ఈవెంట్ చేద్దామా అంటే డల్ ఉంటారు ఇంకోటి స్టార్ట్ చేద్దామా అంటే ఉంటారు పోనీ ఆడదాం పది వాలీబాల్ అంటే డల్ ఉంటారు ఏం వాలీబాల్ ఆడడానికి కూడా ఒక్కొక్క చురుములకు వచ్చి పట్టుకోవాలి నేను ప్రతిదానికి వీడియోలకి బతిమాడి ఆడుకోనికి బతిమాడి గణేష్ కూడా బతిమాడి నా బతుకున్నాడు కూడానా మినిమం కామన్ సెన్స్ చేస్తే చేయండి లేదు మాకు ఇంకో ఇన్కమ్ ఉంది దింగేస్తే దింగేయండి ఇదే నిజం ఏ ఈ రోజు దాకా నా లైఫ్లో నేను వీడియోస్లో కెమెరా మూట బూతులు మాట్లాడలేదు ఈ రోజే మాట్లాడుతున్నాను ఇది నిజం ఏమొస్తుందా మంచిగా చేసుకోకుండా చేసుకుంటామన్నా రేపటి నుంచి డే బై డే పక్కా వీడియో పోస్ట్ చేస్తాం చూస్తాం 2 days